ప్రతి మహిళ చేసే 7 తప్పుల గురించి మీకు తెలుసా? ఇవే వారి ఎదుగుదలను ఆపుతున్నాయి. నిజం చెప్పండి. మీరు ఉదయం నుండి రాత్రి వరకు కష్టపడుతున్నారా? కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్నారా? అయినా నా జీవితం ఎక్కడికి వెళ్ళడం లేదు అని ఎప్పుడైనా అనిపించిందా? చాలా మంది హౌస్ వైఫ్స్ తమ అదృష్టాన్ని నిందిస్తారు. పరిస్థితులను నిందిస్తారు. ఇంట్లో వాళ్ళని నిందిస్తారు. కానీ వారి ఎదుగుదలను ఆపేది చాలా సార్లు పరిస్థితులు కాదని తెలుసుకోరు. వాళ్ళు తెలియక చేస్తున్న కొన్ని తప్పులు. ఈరోజు అలాంటి 7 తప్పుల గురించి మాట్లాడుకుందాం రండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ 7 తప్పుల్లో ఒక్కటైనా మీరు చేసి ఉంటే ఈ వీడియో మీ జీవితాన్ని మార్చవచ్చు అని అర్థం చేసుకోండి. తప్పు నంబర్ 1, అందరిని సంతోషపెట్టాలని ప్రయత్నించడం. గృహిణుల హృదయం చాలా మంచిది కాబట్టి భర్త హ్యాపీగా ఉండాలి, పిల్లలు హ్యాపీగా ఉండాలి, అత్తమామలు హ్యాపీగా ఉండాలి, బంధువులందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటుంది. అందరూ హ్యాపీగా ఉంటేనే తనకి సంతోషం కలుగుతుందని ఫీల్ అవుతుంది. కానీ ఒకరోజు అద్దంలో చూసుకుంటే తనకు తానే గుర్తురాదు. ఎందుకంటే అందరి కోసం బ్రతుకుతూ తన కోసం తను బ్రతకడం మర్చిపోతుంది కాబట్టి. గుర్తుంచుకోండి, అందరినీ సంతోషపెట్టడం మీ బాధ్యత కాదు. మీ శాంతిని కాపాడుకోవడం కూడా మీ బాధ్యతే అని తెలుసుకోండి. తప్పు నంబర్ 2, తన గురించి తాను పట్టించుకోకపోవడం. చాలా మంది మహిళలు తమ ఆరోగ్యం గురించి పట్టించుకోరు. తమ కలల గురించి పట్టించుకోరు. తమ భవిష్యత్తు గురించి అస్సలు ఆలోచించరు. కానీ ఫోన్ బ్యాటరీ 10%కి వచ్చేస్తే మాత్రం ఛార్జ్ పెడతాం. మన శరీరం, మన మనసు ఖాళీ అయిపోతుంటే మాత్రం పట్టించుకో. మీరు బలంగా ఉంటేనే మీ కుటుంబం బలంగా ఉంటుంది. మీరు సంతోషంగా ఉంటేనే మీ ఇంట్లో ఆనందం ఉంటుంది. తప్పు నంబర్ 3, ఇతరులతో పోల్చుకోవడం. ఇది చాలా ప్రమాదకరమైన అలవాటు. ఆమెకు మంచి ఇల్లు ఉంది. ఆమెకి యూట్యూబ్ సక్సెస్ అయిపోయింది. ఆమె చాలా స్మార్ట్. ఆమెకి ఇంగ్లీష్ బాగా వస్తుంది. ఇలా పోల్చుకోవడం వల్ల మీ శక్తి అంతా వృధా అవుతుంది. ఒక ఒక గులాబీ మల్లె పువ్వులా ఉండాలని ప్రయత్నించదు కదా! మల్లె పువ్వు గులాబీలా ఉండాలని ప్రయత్నించదు. అవి తమలా ఉంటాయి. అందుకే అందంగా ఉంటాయి. మీరు కూడా మీలా ఉండడం నేర్చుకోవాలి. తప్పు నంబర్ 4, కొత్త స్కిల్స్ నేర్చుకోకపోవడం. ప్రపంచం మారుతోంది మరి. రోజు రోజుకి కొత్త అవకాశాలు వస్తున్నాయి. కానీ కొందరు ఇప్పుడు నేర్చుకొని ఏం ఉపయోగం అంటారు. అదే పెద్ద తప్పు. మీ వయస్సు ఎంతైనా కొత్తగా నేర్చుకోవచ్చు. రోజుకి 30 మినిట్స్ సరిపోతాయి కదా! ఒక సంవత్సరం తర్వాత మీరు ఎంత మారగలరో మీకే ఆశ్చర్యం కలుగుతుంది. తప్పు నంబర్ 5, ఫెయిల్యూర్‌కి భయపడడం. చాలా మంది మహిళలు మొదలు పెట్టక ముందే ఓడిపోతారు. ఎందుకంటే ఫెయిల్ అయితామేమో అని భయపడుతూ ఉంటారు. కానీ నడవడం నేర్చుకునే పిల్లవాడు ఎన్నిసార్లు పడిపోతాడు? అయినా లేస్తాడు. మళ్ళీ ప్రయత్నిస్తాడు. అందుకే నడవడం నేర్చుకుంటాడు. విజయం సాధించిన ప్రతి వ్యక్తి ఒకప్పుడు బిగినరే. తప్పు నంబర్ 6, డబ్బు గురించి నేర్చుకోకపోవడం. నాకు డబ్బుతో పనేముంది అని అనుకునే రోజులు పోయాయి. మీరు సంపాదించకపోయినా డబ్బు ఎలా పని చేస్తుందో తెలుసుకోవాలి. సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, ఇన్‌కమ్, ఎక్స్‌పెన్సెస్, ఇవి ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన విషయాలు. ఎందుకంటే ఫైనాన్షియల్ అవేర్‌నెస్ కూడా ఎంపవర్‌మెంట్‌లో భాగమే కదా మరి. తప్పు నంబర్ 7, తమపై తాము నమ్మకం కోల్పోవడం. ఇది అన్నిటికంటే పెద్ద తప్పు. చాలా మంది మహిళలు నేను చేయలేను, నాతో కాదు, నాకు రాదు, నా వల్ల కాదు అని అనుకుంటారు. కానీ నిజమేంటంటే మీరు అనుకున్న దానికంటే చాలా బలమైన వ్యక్తి మీరు. ఒక కుటుంబాన్ని నడిపిస్తున్నారు గదా మరి. సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు పోరాడుతున్నారు. అయితే మీ కలల కోసం ఎందుకు పోరాడలేరు? ఈరోజు నేను మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను. ఈ 7 తప్పుల్లో మీరు ఎక్కువగా చేస్తున్న ఒక తప్పును గుర్తించండి. ఒక పేపర్ మీద రాయండి. మరియు ఈ రోజు నుండి దాన్ని మార్చడం ప్రారంభించండి. జీవితం ఒక్క రోజులో మారదు. కానీ ఒక నిర్ణయం మాత్రం ఒక్క రోజుల్లో తీసుకోవచ్చు. గుర్తుంచుకోండి,
మీకు ఆలస్యం కాలేదు. మీ విలువ తగ్గలేదు. మీ కలలు చనిపోలేదు. మీ జీవితంలో ఇంకా చాలా అందమైన అధ్యాయాలు మిగిలే ఉన్నాయని తెలుసుకోండి. సో కమెంట్‌లో ఒక్క మాట రాయండి. నేను మారడానికి సిద్ధంగా ఉన్నాను అని. మనం కలిసి ఎదుగుదాం. తప్పకుండా కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.